ఇక తలలకు వేలలే చంపేస్తున్నాయా? వెళ్ళలే తలకు వేలలే చంపేస్తున్నాయా? ఇక 103 మంది మావోయిస్టుల లొంగుబాటు. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో ఘటన. 2 గిరిజనులను హత్య చేసిన మావోయిస్టులు. ఇక గంగులూరు ఇక అడవుల్లో ఎన్కౌంటర్, మావోయిస్టు మృతి. ఎందుకు అంటే నీ తలకు 25 లక్షలు పెట్టినాం, నా తలకు 50 లక్షలు పెట్టినాం, రివార్డ్స్ పెడతారు మావోయిస్టుల పైన. నంబూరి తలకు ₹1,00,00,000 రివార్డ్ ఉంది, 5 కోట్ల రివార్డు నంబాల తలకు. సో వాళ్ళని చంపితే ఆ రివార్డ్ వస్తుంది. వాళ్ళు లొంగిపోతే సంపదేం కానీ వాళ్ళు లొంగిపోతే ఏం చేస్తే ఆ రివార్డ్ ఏదైతే ఉందో వాళ్ళ జీవనోపాధి కోసం మావోయిస్టులకు ఇస్తారు. ఆ రివార్డులే జీవన స్రవంతిలోకి వస్తున్నారు. అంటే మావోయిస్టులకు చాలా ఎదురు దెబ్బ. 103 మంది మావోయిస్టులు ఒకటేసారి లొంగిపోయిందంటే అంత ఆషామాషం కాదు. మరి తలలకు వెలలే చంపేస్తున్నాయా? 1 కోటికి పైగా రివార్డులు, ఆపై ప్రాణభిక్ష. లొంగిపోతున్న వారు స్థానికులు ఇస్తున్న సమాచారంతో హతమవుతున్న మావోయిస్టు నేతలు. ఏడాదిలో 9 మందికి పైగా కేంద్ర కమిటీ సభ్యుల మృతి. మావోయిస్టు ప్రధాన కార్యదర్శి బసవరాజ్ ఎన్కౌంటర్లోనే సహచరుల మరణం. చాలా సందర్భాలలో కేంద్ర కమిటీ సభ్యుల మృతి. సెంట్రల్ కమిటీలో మిగిలిన తెలుగువారు 6గురే. లొంగుబాటులో 2 ఉన్నారంట. ప్రజా పోరాటాల ద్వారా పాలక వర్గాల్లో వణుకు పుట్టించి సమాంతర ప్రభుత్వాన్ని నడిపిన మావోయిస్టు పార్టీ అగ్రనేతలు ఒక్కొక్కరు వరుసగా ఎన్కౌంటర్లో హతమవుతున్నారు. అగ్రనాయకత్వానికి సంబంధించిన ఈ ఎన్కౌంటర్లను గమనిస్తే అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అవుతున్నాయని అంటున్నారు ప్రజా సంఘాల నాయకులు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు జరిగిన ఎన్కౌంటర్లలో మావోయిస్టు పార్టీ కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు సహా 9 మంది కేంద్ర కమిటీ సభ్యులు మరణించారు. చనిపోయిన ఒక్కొక్క కేంద్ర కమిటీ సభ్యుని తలపై 1 కోటికి పైగా రివార్డులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాయి. అదే ప్రస్తుతం వారి పాలిట శాపమైందని క్షేత్రస్థాయి పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయని మాజీ మావోయిస్టు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక కేంద్ర కమిటీ సభ్యులు నరసింహాచలం. సో వీళ్ళ వాస్తవంగా వాళ్ళ మీద ఉన్న రివార్డు మరి ఏం జరుగుతుంది ఇక్కడ? కేంద్ర బలగాలతో పోల్చుకుంటే, కేంద్ర బలగాలతో వర్సెస్ మావోయిస్టులుగా పోల్చుకుంటే మరి ఎవరు పై చేయి సాధించిందంటే కేంద్ర బలగాలు పై చేయి సాధించిందని చెప్పుకోవచ్చు. వాస్తవంగా శాటిలైట్ చిత్రాలను ఇట్లా గురిపెట్టి శాటిలైట్ చిత్రాలను రాత్రిపూట కూడా గురిపెట్టి ఎక్కడ ఉన్నారో ఆ పాయింట్ టు పాయింట్ బ్లాక్ చేసి కాల్చిన పరిస్థితి. కాల్ చేస్తారు, ఎదురు కాల్పులు అంటారు. ఎదురు కాల్పులు లేవు, మన్ను లేవు, మశానం లేవు, ఎదురు కాల్పులు లేవు, ఏం లేవు. కాల్ చేసి చిత్రహింసలు పెట్టి కాల్ చేసి ఎదురు కాల్పుల్లో చనిపోయిండు. ఎదురు కాల్పులో ఒక పోలీస్ అయినా గాయం కాదు, ఒక్కరికి కూడా గాయం కాదా ఎక్కువ పోలీస్ అయినకు? ఎందుకు మావోయిస్టులు వాస్తవంగా ప్రజా సంఘాలు కూడా అదే పేద ప్రజల కోసం పనిచేస్తా ఉన్నాయి. వీళ్ళు చాలా మందిని పట్టుకొని అప్పుడు ఒకసారి ఎన్కౌంటర్ అని 4-5 ఎంపీర్ అని చెప్తా ఉన్నారని ప్రజా సంఘాలు చెప్తా ఉన్నారు. పౌర సంఘాల నాయకులు చెప్తా ఉన్నారు. వరారావును ముంబైలో పెట్టి చిత్రహింసలు పెట్టబట్టే. నంబాల కేశవరావు కూడా హాస్పిటల్లో దొరికిండు, పట్టుకొని ఉంచి సీక్రెట్గా ఉంచి తర్వాత హతం చేసి ఎన్కౌంటర్ అని చెప్పి కనీసం నంబాల కేశవరావు మృతదేహాన్ని కూడా కుటుంబ సభ్యులు విలపించినా కూడా ఛత్తీస్గఢ్లో పెట్రోల్ పోసి కాలబెట్టిన పరిస్థితి. అదే అడవిలో. ఎందుకంటే ఆయన స్వస్థలం శ్రీకాకుళంకి ఇయ్యండి ఆయన మా మృతదేహం ఇస్తే మేము అంతిమ యాత్రను నిర్వహించుకుంటామంటే అది మళ్ళీ గొప్ప ప్లేస్ అయిపోతుంది అని ముందే పసిగట్టిన ఇక్కడ చంద్రబాబు. ఎందుకు చంద్రబాబుకు చెప్తా ఉన్నామంటే చంద్రబాబు పైన అటాక్ చేసింది నమ్మాలని. ఏడా మన అలిపిరి దాడి ఉందా? నేను ఆ దేవదేవుడి దయ వల్లనే బయటపడ్డా అని చెప్తా ఉంటాడు అలిపిరి దాడిలో. సో అందులో అలిపిరి దాడి చేసింది నమ్మాలని. ఎందుకంటే ప్రభుత్వాలు ఎప్పుడైనా ప్రజలకు వ్యతిరేకంగా వెళ్ళినప్పుడు మావోయిస్ట్ అనేటాడు అటాక్ చేస్తూ ఉంటాడు ప్రభుత్వాల పైన. అది గత చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాం. అదే మావోయిస్టులు లేకపోతే వీళ్ళ ఆటలు ఇక నార్మల్గా ఉండవు. ఆ మావోయిస్టులు ఉన్నారు కాబట్టి ఈ పెత్తందారి వ్యవస్థలు కావచ్చు, ఆనాడు భూస్వామ్య వ్యవస్థలు కావచ్చు, ఆనాడు దోపిడీ వ్యవస్థ కావచ్చు, పల్లెలను భూములను వదిలిపెట్టి పట్టణాలకు, హైదరాబాద్కి, వరంగల్కు, ఏకంగా అమెరికాకు పోయిన పరిస్థితి. ఆ పల్లెలు ఆ భూములన్నీ పేద ప్రజలు ఎర్ర జెండా పట్టుకొని ఎర్ర జెండా వాతితే భూములాంటి దున్నుకున్న పేద ప్రజలకు కేసీఆర్ రూపంలో మళ్ళా వాళ్ళకు వరమై కూర్చున్నారు. మా పేద ప్రజా రైతులకు సర్వనాశనమైంది. ఎవడైతే ధరణి అని తీసుకొచ్చిండో ఆ ధరణి తీసుకొచ్చి వేల భూముల దొరల భూములను మళ్ళా దొరలకు హస్తగతం చేసి గ్రామాలలో ఇవి మా భూములు అని చెప్పారు. కేసీఆర్ దారదత్తం చేసిండు. తద్వారా ఏమైంది, అక్కడ భూస్వామ్య వ్యవస్థకి కేసీఆర్ లబ్ధి చేర్చిండు తప్ప
నిరుపేద రైతులకు జమాల నుంచి కబ్జాలో ఉండి ఆస్తిలో ఉండి నేనే దున్నుకుంటా అని చెప్పినా కూడా వినలే. ఇటువంటి దుర్మార్గమైన వ్యవస్థలు చేసిండ్రు. మావోయిస్టులు ఉండాలి వాస్తవంగా, కాకపోతే ఈ పొలిటికల్ లీడర్ల ఆటలు సాగవని కేంద్ర రాష్ట్ర సర్కార్లు, ఎస్పెషల్లీ కేంద్ర సర్కార్ ఫోకస్ పెట్టి కథం పట్టిస్తారు. కోట్ల కోట్లు ఖర్చు పెట్టి పరికరాలు తెప్పించుకొని కథం చేసి పడేస్తున్నారు.